గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదోను వనములో పాపము మొదలైంది. దేవుని మాటను వినకుండా, దేవుడు ఏమి చెప్తే అది చేయకుండా, తినరాని పండు తిన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మీరు చెమటోడిస్తే కానీ ఇక మీరు బ్రతకలేరు. అక్కడ చెమట కార్చబడి భోజనం చేయబడింది. ఇక్కడ ఈ ఒలివ కొండ మీద ఈ రక్తాన్ని కార్చి ఆ శాపాన్ని చూడండి, అక్కడ కనెక్ట్ అయ్యి, అక్కడ కొండలో మొదలైతే ఇక్కడ కొండలో ముగించాడు. ఏదేను అంటే సంతోషము, గెత్సెమని అంటే దుఃఖముతో కూడినటువంటి స్వభావం కలిగినటువంటిది దాని అర్థం. ఎందుకనంటే మనం ఇంకొకసారి మరి ఒలివ పండ్లన్నీ కూడా ఆ కొండ మీద అంట దంచబడి నూనె తీస్తూ ఉంటారంట. దంచడం అంటే శ్రమలతో కూడినటువంటిది. అక్కడ ఆ రక్తపు బిందు కార్చినప్పుడు ఏం జరిగింది అని అంటే ఆ పాప విమోచన జరిగింది. చూడండి ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు, అంత డిసిప్లైన్గా ఉన్నాడు దేవుడు, అంత అద్భుతంగా ఉన్నాడు దేవుడు.